జై జ్యోతి జగజ్యోతి. అందుకే నమస్తే అండి. ఈరోజు ఒక విషయంతో మీకు ముందుకు రావాలనుకున్నాను, అది మీకు తెలియపడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రక్త బలహీనతో చాలా ఇబ్బంది పడుతున్నారు. రక్తం సరిపోవట్లేదు అనమాట. ఇప్పుడు చాలా మంది మాతృమూర్తులకి డెలివరీ టైం కానీ, లేదంటే ఏదైనా సంథింగ్ ఆపరేషన్ కానీ, ఏదైనా సర్జరీ కానీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి రక్తం సరిపోవట్లేదండి. తర్వాత వచ్చేసి యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇక్కడ చూస్తున్నాం కదా. బయట సమాజం పరిస్థితి ఏ రకంగా ఉందంటే రక్తం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాను. మనం కూడా ఏదో పరిస్థితుల్లో బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇవ్వాలని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం, బతిమవుతూ ఉంటాం, ఎవరి ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా రికమెండేషన్ చేస్తూ ఉంటాం. అయితే మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరొకరు మనం బ్లడ్ ఇవ్వాలి అన్న ఆలోచన మనకు రాదు. ఒకవేళ వచ్చినా మనం భయపడుతూ ఉంటాం. ఎందుకో బ్లడ్ ఇవ్వగానే మనకి ఏమైనా అయిపోతుందా, మనం ఏమైనా బలహీన పడిపోతున్నా, మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చేస్తుందేమో అని టెన్షన్. కానీ అవతల బ్లడ్ ఇవ్వడానికి రిక్వెస్ట్ చేస్తాం, బతిమాలతో అన్ని చేస్తాం. కానీ మనం బ్లడ్ ఇవ్వాలి, మనం బ్లడ్ ఇస్తే కొంచెం బ్లడ్ ఇబ్బంది తగ్గుతుంది కదా, సమస్య తగ్గుతుంది కదా, ఇద్దామన్న ఆలోచన భయపడుతూ ఉంటాం. కానీ మనం భయపడవలసిన లేదండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండడం కోసం సంపూర్ణంగా మనం ఏదో ఆహారం, బాగున్న ఆహారం మనం డైలీ తింటాం కదా, మనం బాగోలేదు తింటాం కదా, బాగుండేదే తింటాం. కాబట్టి మన ఆరోగ్యం కోసం ఏదో మంచి ఆహారం తీసుకొని మనకు అన్నీ దొరుకుతాయి. ఫ్రూట్స్ దొరుకుతాయి, ఆకుకూరలు దొరుకుతాయి, పప్పులు అన్నీ దొరుకుతాయి. ఏ ఇబ్బంది లేదు మనకి. మనం వాటి మీద కొంచెం దృష్టి పెట్టుకుని పౌష్టికాహారం తీసుకుని రక్తం ఏ రకంగా పెరుగుతుందో దాన్ని మనం చేసుకుంటూ న్యాచురల్గా ఉంటూ మనం కూడా ఎవరికైనా ఇబ్బంది అవుతున్నాం, మనం కూడా స్వతంత్రంగా మనంతా మనం వెళ్ళి బ్లడ్ అవతలకి ఇవ్వాలన్న ఆలోచన మనకు రావాలి. మనం ఎవరికైనా హెల్ప్ చేసినట్లయితే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా మనకి ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. అయితే మనం అనుకుంటాం మనం ఎవరికైనా ఉపయోగపడతాం, కానీ మన అవతల మనకి ఆ రోజు ఉపయోగపడతాం మనం టెన్షన్ పడతాం. కానీ భగవంతుడు ఆయన ఒక ఆయన చూస్తూ ఉంటాడు. అది అందరికీ తెలిసిన విషయమే. అది కొంతమంది అనుభవపూర్వకంగా పొందుతారు. అది జరిగితే కానీ నమ్మకం కుదరదు ఎవరికి. కాబట్టి అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు నేను ఒకరికి బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నానండి. అందుకే ఈ విషయం చెప్తామని చెప్పేసి ముందుకు రావడానికి కారణం. బ్లడ్ వచ్చి ఇబ్బంది లేదండి. బ్లడ్ ఇవ్వడం ఏమిటంటే మనలో ఉన్నటువంటి పాత బ్లడ్ బయటకి వెళ్ళి కొత్త బ్లడ్ వస్తూ ఉంటుంది. మంచి బావిలో నీరు తోడుకొని కొత్త నీరు పడుతూ ఉంటుంది. ప్రతి అంతే అలా మనం బ్లడ్ ఇస్తూ ఉంటే అవతలకు ఆరోగ్యంగా మనకు ఉపయోగపడినట్లు అవుతాం, మనకు సహాయం చేసినట్లు అవుతాము, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. జై జ్యోతి జగజ్యోతి. మంచిది. ఒకటే జీవితం, దాన్ని సీరియస్ తీసుకో. డిప్రెస్ అవ్వదు, డల్ అవుతుంది. అసలు బ్యూటిఫుల్ లైఫ్. పడతాం లేస్తాం ఎవరికి నిలబెడతాం. ప్రశాంతంగా హ్యాపీగా గడిపేస్తే హాయిగా ఉంటుంది.